హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చి మనకి బోనాల వ్లాగ్ అండి. చాలా లేట్గా పోస్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే బ్లౌజ్లలో లక్ష్మీ రథం రాకి ఉండడం వల్ల కొంచెం టైలరింగ్లో బిజీగా ఉండేనండి. అందుకే నేను పోస్ట్ చేయలేదు, లేట్గా పోస్ట్ చేశాను. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనకి బోనం ఎలా పుదించాలో అనేది చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మా అత్తయ్య ఫస్ట్ అయితే మేము ప్రతిసారి 2 బోనాలు ఎక్కిస్తామండి. ఒకటి పోచమ్మకి, ఇంకోటి కట్టమైసమ్మకి అండి. ఇది ఫస్ట్ వచ్చేసి మన కట్టమైసమ్మ తల్లికి ఇది పూజించేది బోనము. అయితే ఈ విధంగా మనం ఫస్ట్ అయితే కుంకుమ అవన్నీ తెచ్చుకొని పెట్టుకుందండి మా అత్తయ్య. తర్వాత సున్నం డబ్బా దొరుకుతుందండి చిన్నది షాప్లో. ఆ డబ్బా తెచ్చుకొని అందులోనే వాటర్ ఉంటాయి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్తోని ఇప్పుడు ఎలా అయితే రుద్దుకుందో గిన్నెలకి ఆ విధంగా రుద్దుకోవాలి. ఆ గిన్నెలు ఎప్పుడు మేము బోనమే చేస్తామో అవి పక్కకు పెట్టేస్తాం, ఇంకా వాడమన్నట్టు కట్టమైసమ్మ తల్లికి. అది ఎప్పుడైనా సరే ప్రతిసారి నా మ్యారేజ్ అయిన నుంచి చూస్తున్నా అదే బోనంలో చేస్తాము. నెక్స్ట్ పోచమ్మ తల్లికేమో కుండలో చేస్తాము. ఇప్పుడు మనం ఒక గిన్నెలో పసుపు పోసుకుంటుంది కదా, అదేవిధంగా ఇంకో గిన్నెలో కూడా కుంకుమ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమ్మవారికి వాళ్ళకి మనం పూలు పెడతాం కదా, దానికి ఒక దండలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. మా అత్తయ్యనేమో చెప్తుంది నాకు బోనం చేయడం నేర్చుకో అంటే, నాకు వచ్చు, నువ్వు నచ్చావు కదా అందుకే నేను చేస్తలేనని చెప్తున్నాను. ఇట్లా పెట్టిన తర్వాత ఫస్ట్ మళ్ళీ మొత్తం ఆయిల్ రాసుకోవాలి. మనము ఈ గిన్నెకి మొత్తం ఆయిల్ రాసుకొని క్లాత్తో ఇలా పసుపు బొట్లు పెట్టుకోవాలండి. మొత్తం అలానే పసుపు బొట్లు పెట్టుకొని నెక్స్ట్ ఈ పసుపు బొట్లు అయిపోయాక మళ్ళీ కుంకుమ బొట్లు పెడుతుంది. అలానే వైట్ అంటే వైట్ పిండితో కూడా పెడుతుందండి. వీడియోలో చూడండి లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది. మాకు పక్కనే ఉంటుందండి పోచమ్మ గుడి. పోచమ్మ గుడికి ఎప్పుడైనా మేము 2 తొట్టెళ్ళను ఉంటాయి, తొట్టెళ్ళని తీసుకొని ప్లస్ ఒక కోడి, అదే నాటుకోడిని తీసుకుంటాము. నాటుకోడిని కన్ఫామ్గా అండి, నాటుకోడి తొట్టెలలు 2 బోనాలు చేస్తే మాత్రం మేము ఇలానే చేస్తాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు పెట్టేస్తుంది. అందరు ఇప్పుడు కొత్తగా ఇట్లా పసుపు పెట్టడం అది అమ్మవారిలాగా చేయడం చేస్తున్నారు కదా, అలా నాకు కొంచెం భయం అవుతుంది. చేస్తా కానీ ఇంకా ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చేయట్లేదు నేను. ఒకసారి ట్రై చేసి చూడాలి. ఈ విధంగా చూసిరు కదా, ఆయిల్ పెట్టినాక మళ్ళీ క్లాత్ని మళ్ళీ పసుపు బొట్లు చిన్న కుండ కూడా పెట్టాలి. ఊర్లలో అయితే అలా పెట్టరండి, ఓన్లీ ఒక కుండ తెచ్చి కుండ మీద మూతలు ఉంటాయి, మూతల దీపం పెడతారు. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఒక కుండ మీద ఇంకా చిన్న కుండ తెచ్చి పెట్టేస్తారు. ఇక్కడ నెక్స్ట్ బోనం చేస్తుంది. ఇది వచ్చేసి మనకి పోచమ్మ తల్లికి. అయితే ఇప్పుడు ఫస్ట్ సున్నం రాసుకోవాలి. సున్నం రాసుకున్నాక అలానే సేమ్ కిందంగా కూడా సున్నం మంచిగా రాసుకొని పట్టించి సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా గట్టిగా మంచిగా కనిపించే విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 2 సైడ్స్ గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఆయిల్ పెడుతుంది. ఈ విధంగా పెట్టుకొని పసుపు కుంకుమ నేను ఇక్కడ చిన్నదానికి పెడుతుంటా, చిన్న కుండకి. చూడండి నేను పెడతా అంటే వద్దంటుంది, అక్కడ ట్రై చేస్తున్నా. అయితే ఇంకా చిన్న కుండకు పెట్టలే, దానికి వద్దు ఖరాబ్ అవుతుంది అని మళ్ళీ ఇంకా ఇట్లా పొడువుగా పెడుతుంది. ఒక బోనం ఏమో ఓట్లతో ఉదించినాం కదా, ఇంకోటేమో ఈ విధంగా పొడుగ్గా ఉదిస్తున్నాము. వీటికే 1 అవర్ పడుతుందండి ఉదించడానికి. ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం నేను కుంకుమ కూడా ఆల్రెడీ పెట్టేస్తున్నా. మా అత్తయ్య పెద్దది కదా, కొంచెం టైం పడుతుంది. మా చిన్నోడేం పక్కన అల్లరి చేస్తుండు, అది చేస్తుండు ఇది చేస్తుండు, యాపమండలు తెచ్చి మీద వేస్తాడు. అవన్నీ కట్ చేసిన ఇలా మూతలకు కూడా మనం కుంకుమ పెట్టుకొని మనము దీపం ముట్టిస్తాం కదా అందుకే మనం నూనె రాసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను నేను. మనం ఇక్కడ 2 పెడతారండి, ఒక్కొక్కటి పెట్టారు. ఈ విధంగా మొత్తం మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ కూడా మాట్లాడుతున్నాను, మాట్లాడుకుంటా ఉదిస్తున్నానండి. ఉదించిన తర్వాత కంకణం కట్టాలి. మా అత్తయ్య కంకణం తయారు చేసింది. కంకణం కట్టేసి పసుపు అన్నం వండుతామండి. పసుపు అన్నం వండి గ్యాస్ మీద వేరే గిన్నెలో వండుతాము. కొన్ని ఏరియాలు ఏంటంటే కుండలనే వండి పెట్టేసి వస్తారా, ఇక్కడనేమో మా అత్తయ్య అట్లా ఉండదు. ఇది ఒక గిన్నెలో పోసి వండేసిన తర్వాత కుండలో పెట్టేస్తుంది. నెక్స్ట్
పూలు కడుతుంది ఇప్పుడు. ఇంకో తెచ్చింది కదా గిన్నెలోకి అన్నము. ఇలా ఒక ఫస్ట్ కట్టమైసమ్మ తల్లికి పెట్టి మళ్ళీ ఇటు సైడు ఇంకో కుండలో పోచమ్మ తల్లికి పెడుతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత పూలు కడుతుంది. పూలు కట్టి పెట్టేసుకున్న తర్వాత ఆ బోనంలో కొంచెం ఈ బోనంలో కొంచెం పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి బోనాలకి పూలు కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం పెట్టేసుకొని బోనాలకి ఇంకా పూలు పెట్టేస్తుంది. పూలు పెట్టేసి ఇంకా వేపమండలు, ఇప్పుడు వేపమండలు సమానంగా పెట్టేసుకొని పెద్దగా మంచిగా ఎక్కువ పెడుతుంది, బాగుంటుంది. అప్పుడైతేనే లుక్ చూడడానికి కూడా బాగుంటుందని ఎక్కువ పెట్టేసి ఇంకో కుండ పెట్టేసింది. అది కనిపించలేదు మనకి. సేమ్ అదే విధంగా ఇంకో కుండకు కూడా ఇలా పెట్టేసింది. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకో బిందె పెట్టేసేసుకోవాలి. ఇంకో బోనం పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇవి ఇందులో ఖాళీగా ఉన్నాయి కదా కుండలు పైన. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం పెరుగు, కొంచెం చింతపండు, కొంచెం వాటర్, బెల్లము ఇవన్నీ వేసుకొని కలిపేస్తారు. అమ్మవారికి అలా పెడతారండి శాఖలాగా. ఈ విధంగా కట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక చెప్పాను కదా, పైన ఖాళీగా ఉంటాయి కదా ఆ కుండలలో కొంచెం పెరుగు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లము, కొన్ని వాటర్ వేస్తుంది. వేసేసి పెట్టి పైన మూతలు పెట్టేసి ఆయిల్ అవన్నీ రెడీ చేసి పక్కకు పెట్టిన తర్వాత మనము అది ఏమంటారు బోనాలను పెట్టాలి కదా, బోనాలకి నీట్గా పెట్టేసి కొన్ని బియ్యం పోసి అక్కడ ఇక్కడ పెట్టేస్తుంది. అయితే తొట్టెలు ఉంటాయండి, తొట్టెలు అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఇంకా వంటలు అండి, బోనాలు అయిపోయినాయి కదా, వంటలు గారెలు పూరీలు చేసినాము. ఇది గారె పిండి కలుపుతుందండి మా అత్తయ్య. అయితే గారెలు చేసినాము, అయిపోయింది. అది కొంచెమే క్లిప్ ఉండే మిస్ అయింది. ఈ విధంగా పెట్టేసుకుంటాం మేము. అన్ని దీపాలు వెలిగించాక మొత్తం ఏ విధంగా పెట్టిందో అవంతా ఇలా చూపిస్తున్న అమ్మవారికి పూలదండ అవన్నీ తీసుకొని కోడిని తీసుకొని వెళ్ళిపోతాము బోనం ఎత్తుకొని పోచమ్మ తల్లికి. అయిపోగానే కట్టమైసమ్మ తల్లికి వెళ్ళిపోతామండి బోనం ఎత్తుకొని. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. పలారం బండ్లని మనకి ఇక్కడ తీస్తారు, పోతరాజులు, పెద్ద లైటింగ్స్ అవన్నీ ఉంటాయి. ముందు వీడియోలో ఉంటాయండి. ఇప్పుడు అయితే అక్కడ అమ్మవారికి బియ్యం పోసుకొని డెకరేషన్ అవన్నీ చేసుకొని డ్యాన్స్లు వేసుకుంటా పోతరాజులతోని అలా బియ్యం పోసుకుంటూ అమ్మవారు మళ్ళీ పోచమ్మ టెంపుల్, మా ఇంటి పక్కన ఉన్న పోచమ్మ టెంపుల్కి నైట్ వచ్చేసరికి 1 అవుతుందండి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఉంది కదా పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి అమ్మవారిని తీసుకొని మళ్ళీ పోతరాజులు వచ్చి ఇంకోసేపు ఉండి డ్యాన్స్ వేసేసి చాలాసేపు వేస్తారు. డ్యాన్స్ వేసి ఇక మళ్ళీ అందరూ అప్పటికే పోలీసులు వచ్చేస్తారు. చాలా 2 అయిపోతుంది, 1, 2, 2:30 అలా అయిపోతుంది. అప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి పెట్టేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేవన్నీ డ్యాన్స్ వీడియోస్ అండి. చూడండి
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారు ఉంది కదా పోచమ్మ టెంపుల్ దగ్గర మా పక్కన అమ్మవారికి బియ్యం పోయడానికి ఇక్కడ తీసుకొచ్చి పోతరాజులు కొద్దిసేపు డ్యాన్స్లు వేసి బాగా ఇంకా అమ్మవారిని ఇక్కడ గుళ్ళో పెట్టేసి వెళ్ళిపోతారండి. ఈ వీడియో ఇంతే. బాయ్ మరి.